పాలు విరిగిపోయాయని పారబోస్తున్నారా? అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ పాలు వేస్ట్ కాకుండా చాలా టేస్టీగా మారిపోతాయండి. నేను ఎప్పుడు పాలు విరిగిపోయినా ఇలాగే చేస్తాను. బాగా స్విమ్‌లో పెట్టుకొని, బాగా మరిగించుకోండి. ఈ విధంగా సైడ్స్ అంతా కలుపుకుంటూ మరిగించుకొని, ఒక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మిక్స్ చేయాలండి. లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఈ విధంగా నెయ్యి అంతా పైకి తేలేంత వరకు మనం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. ఒక గీ రాసిన ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకొని చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని తింటే మనకి తిట్లు కూడా తప్పవండి. పాలు విరిగిపోయాయని మా వారైతే నన్ను తిడుతూనే ఉంటారు. ఎప్పుడు వేస్ట్ చేస్తావు అని. ఈ స్వీట్ తిన్న తర్వాత అయితే కూల్ అయిపోతారు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.